ఉద్యోగులు పింఛన్దారుల సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహిన్, ధన్యవాదాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పింఛన్దారుల సంఘాలు, గుర్తింపు పొందిన సంఘాలు 21కి పైగా సంఘాలతోటేమో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ అవుతోంది. 12 గంటల నుంచి ఈ సచివాలయం 5వ బ్లాక్లోనేమో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉపసంఘంతో మంత్రుల తరఫున పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ అలాగే సత్యకుమార్ యాదవ్లు వచ్చారు. ప్రత్యక్షంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనేమో ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరొక 21 సంఘాలకు సంబంధించి ఉద్యోగులు అలాగే పింఛన్దారులకు గుర్తింపు పొందిన సంఘాలు వీటన్నిటితోటేమో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు దాదాపు 6 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వోద్యోగులకు సంబంధించి పిఆర్సీ వేతన సవరణ సంఘాన్ని వేయాలన్నది ప్రధానమైన డిమాండ్గా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్ని చెల్లించడంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అంటే ఆర్థిక ప్రయోజనాలని ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలు, బకాయి ఉన్న డిఏలు వీటన్నిటినీ చెల్లింపులో చొరవ చూపిస్తున్నప్పటికీ అవి మరింత వేగవంతం చేయాలనేసేమో ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడాను ఇప్పటికే రాతపూర్వకంగా మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చారు. వాటి ఇచ్చిన ప్రతిపాదనలకి అనుగుణంగా ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం ఈ ఉద్యోగ సంఘాలతోటేమో భేటీ అవుతోంది. ఈ ఉద్యోగుల సంఘాలకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉద్యోగులకి అలాగే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, పెన్షనర్లకు సంబంధించి సెటిల్మెంట్లు అలాగే పింఛన్దారులకు రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలను చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇవన్నీ కూడాను ఇప్పుడు చర్చకు రావడున్నాయి. వీటన్నిటికంటే ప్రధానంగా పిఆర్సీ వేయాలన్నది అలాగే ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ఇవ్వాలన్నది ఉద్యోగుల సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. వాటికి సంబంధించి గట్టిగా మంత్రివర్గ ఉపసంఘంలోనేమో వారిని అడుగుతున్నాయి. వీటి మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ ఉపసంఘం తర్వాత ముఖ్యమంత్రికి నివేదించి కేబినెట్లో ఈ ప్రతిపాదనలు పెట్టి వాటిని ఆమోదించే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు అమలవుతున్న ఏవైతే ప్రయోజనాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చూపుతున్న చొరవని కూడానేమో ఉద్యోగ సంఘాలు ఒక రకంగా సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇవి మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇందుకు అన్ని ఉద్యోగ సంఘాలతో కలుపుకొని తమ కార్యాచరణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ముందు పెట్టింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం వీటిని పరిశీలించి వీటిని చర్చించి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే వివిధ విభాగాధిపతులు 10కి పైగా విభాగాలకు సంబంధించిన అధిపతులంతా కూడాను ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారికి సంబంధించి ఆయా శాఖల ఉద్యోగ సంఘాలు వాళ్ళ ప్రతినిధులతో కూడాను ఆ శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కూడాను చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తరఫున పయ్యావుల కేశవ్ కానీ వేరే మంత్రి ఎవరైనా బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ సంఘాలు కూడానేమో మీడియాకి చర్చల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కేవలం భాస్కర్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, సచివాలయం నుండి. ఓవర్ టు స్టూడియో.